తోటి కళాకారులకు అందరికీ, అలాగే సాంకేతిక నిపుణులకు, అలాగే ఈ యొక్క ఫంక్షన్కి ఇవాళ జరుపుకోవడానికి ఎంతో అద్భుతమైన, అసలు ఈ ఫంక్షన్కి పెళ్లి కొడుకు మిస్సింగ్ తమన్, పెళ్లి కొడుకు మిస్సింగ్ అద్భుతంగా అందించిన తమన్ గారికి, అలాగే నా అభిమానులందరికీ పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇక డిక్టేటర్ చిత్రం, డిక్టేటర్ అంటే ఒకటే నాకు తెలుసు, తానే అంత అనుకున్న వాడికి దేవుడు, తాను ఎంత అనుకున్న వాళ్ళకి నీ ఎంత, నువ్వే ఎంత అనుకునే వాళ్ళకి దేవుడు, నువ్వెంత అనుకున్న వాళ్ళకి నీ ఎంత, అదే డిక్టేటర్. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. టైటిల్ అంటే ప్రతి టైటిల్కి బరువులు పెరిగిపోతున్నాయి, ప్రతి టైటిల్కి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్. అంటే ఒక సింహ తర్వాత ఒక లెజెండ్ అయిన తర్వాత లాయన్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డిక్టేటరు. కానీ ఈ చిత్రం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా, అంటే కథ విన్న దగ్గర నుంచి కథలో ఎన్నో తర్వాత మార్పులు జరుపుకుంటూ వచ్చాయి. నేను నా కాంట్రిబ్యూషన్ డైరెక్టర్ గారి సైడ్ నుంచి, ఎక్కువగా ఆయన సైడ్ నుంచే, అంటే ఆయన టీం ముఖ్యంగా అద్భుతంగా మంచి కథను అందించారు. క్యారెక్టరైజేషన్ నుంచి కూడా చాలా అద్భుతంగా, ఏ డైలాగులు చెప్పనవసరం లేదు, చాలా అద్భుతమైన డైలాగులు, కాయినింగ్ డైలాగ్స్ అన్నీ కూడా, అంటే అసందర్భంగా కాకుండా సందర్భానుచితంగా ఎంతో అద్భుతమైన డైలాగులు. వీటన్నిటికీ ముఖ్యంగా ఆయన టీంని, శ్రీనివాస్ గారిని, అంటే అంత తానై ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా కూడా చిత్రానికి రథసారథి, ఈ చిత్రాన్ని 2 భుజస్కంధాల మీద మోసి ముందుకు నడిపించిన మా శ్రీనివాస్ గారికి ముఖ్యంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక వాళ్ళ టీం ఉంది, బ్రహ్మాండ టీం. తమన్ గారి గురించి చెప్పాలి. ముందు మన అడిగారు ఎవరో ఒక లైన్లో చెప్పండి తమన్ గారి గురించి అంటే, పెట్టగానో కొత్త కూడా గనం అన్నాను. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. అంటే ఇంతకుముందు ఆయన జనరల్గా చిత్రాలు తర్వాత ఈ సినిమాకి ఆయన చేస్తున్నాడు అన్నాక విన్నాను 1-2 సినిమాలు, లేకపోతే నేను పెద్ద బయట ప్రపంచం గురించి ఎందుకంటే నేను బిజీగా ఉంటాను, ఇటు ఈ సినిమా షూటింగ్లని, అటు నా కాన్స్టిట్యువెన్సీ హిందూపురం, అలాగే హాస్పిటల్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పనిలో. సో త్వరత వినడం జరిగింది. చాలా డిఫరెంట్గా, ఎలాగైతే మన లెజెండ్ సినిమాలో పాటలు ఉన్నాయో అంత అద్భుతంగా, అంటే సన్నివేశాలు కూడా, పాటలు కూడా అలా కుదిరినాయి. నేను చెప్తుంటా కొన్ని సినిమాలు అన్నీ అలా కుదురుతాయి. అలాగే ఈ సినిమాలో కూడా అన్ని పాటలు, రకరకాల పాటలు, ఒకటేమో థీమ్ సాంగ్, హీరో క్యారెక్టరైజేషన్ సాంగ్, ఒకటేమో ఐటమ్ సాంగ్, ఒకటేమో ఫ్యామిలీ సాంగ్, ఒకటేమో మంచి ఐటమ్ మాస్ సాంగ్, ఒకటేమో మంచి క్లాస్ సాంగ్, ఇలా అన్ని సమపాళ్ళల్లో ఉగాది పచ్చళ్ళలో ఉన్న 5 రుచుల్లాగా ఎంతో అద్భుతంగా, అలాగే ఆ పాటలకు తగ్గట్టుగా సాహిత్యాన్ని, అలాగే అద్భుతంగా బాణీని, ఆణిముత్యాల లాంటి బాణీలకి మంచి అద్భుతమైన 6 ఆణిముత్యాల లాంటి పాటలకి మణిపుచ్చల లాంటి బ్రహ్మాండమైన సంగీతాన్ని అందించారు తమన్ గారు. ఈ సందర్భంగా ఆయనకి నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా చిన్న గారు ఉన్నారు ఇక్కడ, ఆయన చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ని అందిస్తున్నారు. మరి సినిమా అందించారు ఆయన. ఈ సినిమా సరే ఏమున్నా పిక్చర్ ఎంత మేము చేసినా కూడా, ఇది ఏదో ఎంతో కొంత ఏమున్నా కూడా చిత్రం ఒక మ్యూజిక్, ముఖ్యంగా నేను 2 శాఖలు నమ్ముతాను ఇండస్ట్రీలో, నాకు చాలా ఇష్టమైన, ఒకటేమో మ్యూజిక్, రెండోదేమో ఎడిటింగ్. గౌతమ్ రాజు గారు ఉన్నారు ఇక్కడ. ఏమున్నా కూడా మేము చేసిన తప్పుదారుల వల్ల కావచ్చు, ఒక షాట్ తీయడం కుదరకపోవచ్చు, లేకపోతే ఆ షాట్ అనుకుని ఉండకపోవచ్చు, వాటిని కూడా ఫిలప్ వాటిని కూడా సరి చేసే ప్రక్రియలు శాఖని 2 చలనచిత్రంగాను, ఒకటి మ్యూజిక్, రెండోదేమో ఎడిటింగ్. సో ఇటు మ్యూజిక్ రీ రికార్డింగ్ చిన్న గారి గురించి నేను చెప్పక్కర్లేదు, ఆయన మీద ఎటువంటి అనుమానం లేదు. మనని వెళ్ళి చూడడం కూడా జరిగింది, ఆయన ఒక రీలు ఆయన చేసింది చాలా అద్భుతంగా. అలాగే ఇక ఈ చిత్రానికి సాహిత్యాన్ని అందించారు భాస్కర భట్ల గారు, అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు, అలాగే మరికుప్పల యాదగిరి గారు, ముగ్గురు కూడా అద్భుతంగా అన్ని లిరిక్స్ అన్నీ ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అంతా మోగిపోతుంది. అప్పుడే ఈ చిత్రం ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి, ఎందుకంటే శకునం ఏంటంటే శుభ సూచకం, ఒక అమరావతి రాజధానిలో ఈ యొక్క ఆడియోని విడుదల చేయడం, అటువంటి మంచి పేరు అమరావతి, అటువంటి అక్కడ చేయడం నుంచే అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా అన్ని అద్భుతంగా ఆయన చెప్పినట్టు షూటింగ్ కూడా ఎటువంటి ఎవరి అంటే ఒక అనుకోకుండా అసలు ఇంత తొందరగా షూటింగ్ అయిపోయింది ఏంట్రా అనిపించేలా చాలా ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో
షూటింగ్ జరగడం జరిగింది. అంత మంచి ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం, అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఆర్టిస్టులు, మేము ఆర్టిస్టులు ఎక్కువగా అటాచ్ అవుతాం ఒకళ్ళకి. ఎందుకంటే మా బంధుత్వాలు సినిమాల్లో ఇప్పుడు నాన్నగారు సూర్యకాంతం గారిని అత్త అని పిలిచేవారు ఎక్కడ కనిపించండి, గుండమ్మత్త. అలాగే రాజాల గారు ఎక్కడ కనిపించిన మావ అని ప్రతి జానపద సినిమాలో ఆయన మావ వేషం వేసేవాడు ఆయన. అలా ఒక రకరకాల అలాగే నేను కూడా సుత్తి వీరభద్రరావు ఎక్కడ కలిసినప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను మావయ్య గారు ఎలా ఉన్నారని అడిగేవాడిని. ఇలా ఒక్కొక్క రకాల. కాకపోతే ఈ సినిమా వచ్చేసరికి అందరం మొత్తం టెక్నీషియన్స్, నటీనటులే కాకుండా టెక్నీషియన్స్ అందరం కూడా, అంటే ఒక కెమెరా డిపార్ట్మెంట్ నుంచి, ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, ఒక కార్ డ్రైవర్ వరకు కూడా ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే మంచి అద్భుతమైన లొకేషన్స్, పాటలు బాగున్నాయి. పాటలు తగ్గ జనరల్గా బల్గేరియాలో షూట్ చేసాం 2 పాటలు, ఒక ఫైటు. అలాగే అక్కడ స్విట్జర్లాండ్లో ఒక పాట షూట్ చేసాము. చాలా అద్భుతంగా అవి కూడా తోడై లొకేషన్స్ కూడా చూడడానికి రేపు ఇప్పుడు మనం వింటున్నాం, అది పాక్షికమే. రేపు చూస్తాం, మీ ఇష్టమైన నటీనటులు వాళ్ళ డాన్సులు చూస్తారు అక్కడ. దానికి తోడు అక్కడ అవుట్డోర్ లొకేషన్స్ కూడా ఎంత అద్భుతంగా ఆహ్లాదకరంగా, ఎంత అందంగా, అంటే మరి అంత అందంగా అంత మరి ఆ ఫ్రేమింగ్ అది పెట్టాలంటే మరి అక్కడ మన కెమెరామెన్ పనితనం చాలా అవసరం. అక్కడనే కాదు, సినిమాలో ఏ సన్నివేశమైనా సరే ఆ సన్నివేశానికి తగ్గట్టుగా లైట్ అండ్ షాడో చాలా అద్భుతంగా శ్యామ్ కే నాయుడు గారిని ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. చాలా అద్భుతంగా అన్ని సన్నివేశాలని మా గ్లామర్ సైడే కాదు, మా హావభావాలన్నిటి కూడా సన్నివేశాన్ని తగ్గట్టు రౌద్రం కావచ్చు, లేకపోతే విషాదం కావచ్చు, లేకపోతే హాస్యం కావచ్చు, అన్ని నవరసాలని అద్భుతంగా ఆయన కెమెరా ద్వారా మమ్మల్ని క్యాప్చర్ చేసిన ఘనత మా శ్యామ్ గారి దక్కుతుంది. ఏదో అంటున్నారు అందరూ బాలకృష్ణ చాలా డిఫరెంట్గా కనపడుతున్నాడు ఈయన ఈ సినిమాలో చాలా కుర్రాళ్ళలాగాని. నేను ఒకటే అంటాను, పాత్రల అదృష్టం, అన్ని రకరకాల పాత్రలు చేసే అవకాశం నాకు రావడం అనేది, అటు పౌరాణిక ఇందాక చూపించే శ్రీరామరాజ్యం కానివ్వండి, ఇది కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు చేసిన జానపద పౌరాణికాలు కానివ్వండి, సోషల్ ఫ్యాంటసీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైనా నాకు ఎప్పుడు నా సినిమానే పోటీ. నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించను, వేరే పోటీ గురించి నేను ఇంకెవరైనా పోటీ ఉంటే నాకు ఇక ముందు ఇక అప్పటిదాకా నటిస్తూనే ఉంటాను. ఇంకా తర్వాత కూడా ఇంకా నటిస్తూ ఉంటాను. ఏదన్నా నా అబ్బాయి నా మనవడదే, ఇక నాకు ఎవరు లేరు పోటీ. అది మాత్రం 100కి 100 ఖాయం. ఏమున్నా మంచి చిత్రాలు ఎప్పుడు అందించే మా నిర్మాతలకు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, నా మీద నమ్మకంతో. అలాగే దర్శకులు వాళ్ళు కొత్త రకాల కథలతో మారుతున్న అసలు అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటే అనిపిస్తుంది, అంటే నాన్నగారి జీవితం నుంచి కొన్ని నేర్చుకుంటూ ఉంటాం మేము. అంటే ఆయన అప్పుడు ఒక పిచ్చి పుల్లయ్య లేకపోతే ఒక తోడుదొంగల సినిమాలు తీసినప్పుడు అవి మనకంటే చాలా ఫార్వర్డ్ థింకింగ్ సబ్జెక్ట్స్ అవి, అప్పటికి ప్రేక్షకులు అంత సిద్ధంగా అలా వాటికి. సో అప్పుడు ఆయన తీసి అప్పుడు ఎంత సినిమాకి 2 లక్షలు అంటే 2 సినిమాలు కలిపి 4 లక్షలు నష్టం. లాభం లేదు, మనం ఏంటో మన విశ్వరూపాన్ని చూపించాలని ఒక చేత కత్తి ఒక చేత గుర్తులు పట్టుకుని జై సినిమా ఇక మొదలు పెట్టారు ఆయన. సక్సెస్.